హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజు అండి మన క్లాస్లో అంగరక్క స్టైలు కుర్తీ కట్ చేసి స్టిచ్ చేద్దామండి. దానికోసం నేను ఇది 80 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకున్నానండి. ఇది వచ్చి 2.5 మీటరు. ఇది ఒక 2 మీటర్స్ అండి లైనింగ్ కోసము. ఈ 3 తీసుకున్నానండి. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇక కటింగ్లోకి వెళ్ళిపోదామండి. ఇవి అండి ఫోల్డింగ్స్ నా పక్కున్నాయి, ఆపోజిట్ సైడు అంచులు ఉన్నాయి. అయితే నేను పైన ఫోల్డింగ్ పెట్టానండి. ఎందుకంటే నేను ఇక్కడ పొడవు ఇక్కడ నుంచి తీసేసుకున్నాను అనుకోండి, ఇక్కడ మనకి ఆమ్ హోల్ వస్తుంది కదా, అలాంటప్పుడు ఇక్కడ జాయింట్ లేకుండా నాకు హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. లెంత్ 42 పెట్టానండి, నాకు 40 ఇంచెసే కావాలి. అలాగే ఇక్కడ షోల్డరు 7 ఇంచెస్ పెట్టానండి. ఇక్కడ నుంచి 7.5 మార్కింగ్ పెట్టాను ఆమ్ హోల్కి. ఈ ఆమ్ హోల్ దగ్గరే మనకి చెస్ట్ వస్తుందండి. నాకు యాక్చువల్గా 11 చెస్ట్, అయితే నేను 13 పెడుతున్నానండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 2 ఇంచెస్కి ఎక్స్ట్రా మార్క్ పెట్టేశాను. ఇది కుట్టే ప్లేస్ అండి, ఇది కటింగ్ ప్లేస్. అలాగే 15 నడుమండి. నడుము దగ్గర నేను ఒక 1/2 ఇంచు బ్యాక్ వచ్చేస్తున్నాను, అంటే 12.5 పెడుతున్నానండి. అలాగే ఫ్రీ సైజ్ కాబట్టి 21 మనకి హిప్ అండి, హిప్ అనుకోవచ్చు, సీట్ అనుకోవచ్చు. ఈ 21 దగ్గర నుంచి మార్క్ పెట్టాను. ఇక్కడైతే నేను 15 ఇంచెస్ పెడుతున్నానండి. అంటే ఇక్కడ 14 కావాలండి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అన్నమాట మనకి కిందికి. అలాగే ఇక్కడ నుంచి కింది వరకు నేను స్ట్రైట్ మార్కు చేస్తున్నానండి. ఏ లైన్ అంబ్రెల్లా కదండి ఇది, అందుకు కింది వరకు ఒకే మార్కు చేసేస్తున్నాను. ఇక్కడ వరకు మార్క్ చేసేసానండి. ఇక్కడ నుంచి నేను ఒక 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఈ కింద పార్ట్లో మిడిల్లోకి మనకి మార్క్ పెట్టుకునేసి అక్కడ నుంచి క్రాస్ తీసేయాలండి. క్రాస్ పెట్టేసాము. ఇంకా ఇవన్నీ మనము మార్క్ చేస్తామండి. ఇంకా ఇక్కడ నుంచి కింది వరకు ఒకే లైన్ అండి. అలాగే ఆమ్ హోల్కి కూడా మార్క్ చేస్తున్నానండి. ఈ 2 సెంటర్లో నుంచి ఇది 4 పీసెస్ అండి. ఒక 1/2 ఇంచ్ ముందు నుంచి ఫ్రంట్ లోతు తీసుకుంటున్నానండి. ఇది మనకి మార్కింగ్. నెక్స్ట్ ఇక్కడ 3.5 నెక్ తీసుకుంటున్నానండి. ఫ్రంట్ నెక్ డెప్త్ అండి 9 ఇంచెస్. అయితే ఇక్కడ నాకు 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి నేను 9.5 పెట్టుకోవాలండి. ఇక్కడ కూడా 3.5 పెట్టుకోవాలి. అయితే ఈ నెక్ అనేది నేను క్యాన్వాస్ మీద తీసుకుంటానండి. ఇక్కడ నుంచి అంగరక కుర్తీ అనేటప్పటికండి ఎక్కువ ఇలాగే వేస్తాము. వి షేప్ అండి, కొంచెం లైట్ వి షేపు, స్ట్రైట్ వి వేయకుండా కొద్దిగా
క్రాస్ తోటి వేసేసామండి. ఇక కట్ చేద్దామండి. కట్స్ పెట్టేద్దామండి. హిప్ అండి, ఇది 3 కట్స్ పెట్టేసాము. దీనంతా మనము లైనింగ్ కట్ చేసేసుకుందాం. పొడవు 16 అండి, 17 ఉంది, మనకి సరిపోతుందండి. 7.5 చంక పెట్టాం కదండి మనము. దాదాపుగా ఒక 3 ఇంచెస్ అట్లా తీసుకుంటే 10.5కి మనకి సరిపోతుందండి. ఇదంతా కట్ చేసేస్తామండి. అందుకని నేను ఇక్కడ నుంచి కొలత పెడుతున్నాను. 3.5 పెట్టానండి. 3.5కి నేను వేసుకున్నాను. ఇప్పుడు కొలుచుకోవచ్చండి మనకు ఎంత కావాలనేది. మనకి 12 కావాలి, కరెక్ట్గా 12 వచ్చేసింది. ఇక ఇక్కడ లూజ్ అండి, ఉన్నంత పెట్టేస్తామండి. 7 ఇంచెస్ ఉంది, 7 ఇంచెస్ కంప్లీట్గా పెట్టేద్దాం. ఈ కొద్దిగా మనము క్లాత్ వేసేద్దామండి. మనకి ఇక్కడ నుంచే కుట్టు వచ్చేస్తుంది కాబట్టి ఇదేం కనపడదు. ఇక్కడ కొద్దిగా ప్యాచ్ చేసేసుకుందాం, లోపలికి వెళ్ళిపోతుంది. సెంటర్ మార్కింగు, ఫ్రంట్ మార్కింగు పెట్టేసుకున్నామండి. నెక్ కోసం అండి 10 ఇంచెస్, ఇక్కడ 4.5 తీసుకున్నానండి. ఇక్కడ కూడా 4.5 తీసుకున్నాను. ఇక మనకు ఇక్కడ 3.5 అండి మన నెక్. అలాగే ఇక్కడ నుంచి మనకు 9.5 ఉంది, ఇక్కడికి 9.5 మార్క్ పెడుతున్నానండి. మార్క్ వేసుకున్నానండి. ఇది ప్యాచ్ కాదండి, లోపలికే కాబట్టి మనము ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ కట్ చేసేసుకుందామండి. ఇది నెక్ అండి. ఈ నెక్ నేను ప్యాచ్ వేసేస్తాను, లైనింగ్ వేసి అటాచ్ చేసేసుకుంటాను. పీసు క్రాస్ తీసేస్తున్నానండి. అలాగే లైనింగ్ కట్ చేసేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను నెక్ 3.5 పెట్టుకున్నాను కదండి. ఇక్కడ నేను ఈ నెక్ ఇక్కడ నుంచి కొద్దిగా క్రాస్గా అంగరక్క స్టైల్ అంటే ఈ విధంగా క్రాస్గా వస్తుందండి. ఇట్లాగా దీనికి నేను మన మామూలుగా అయితే రెగ్యులర్గా కొంచెము 4 ఇంచెస్ అట్లా కానీ పెట్టుకుంటే
బాగా దగ్గరగా వచ్చేస్తుందండి. ఇది కొంచెం ఫ్రీ సైజ్ కదండి, అందుకు నేను 5 ఇంచెస్కి మార్క్ పెడుతున్నాను. అంతా 5 ఇంచెస్ పెట్టేసుకోవాలండి కింద వరకు. పై పీస్ అండి, ఫ్రంట్ పీసు ఇలా గీత వేసుకున్నానండి. ఇదండి లైను. ఈ లైను మార్క్ పెట్టుకున్నాను. ఇంక ఇవి రెండు అటాచ్ చేసేస్తానండి. మెయిన్ క్లాత్, లైనింగు. హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకుంటున్నానండి. మన హ్యాండ్స్ తయారైపోయాయండి. ఈ విధంగా ప్యాచ్ వేసుకున్నాము, అలాగే టాజిల్స్ కుట్టేసుకున్నాము. బటన్ కూడా ఒక బటన్ వేసామండి. ఈ విధంగా మన డిజైనర్ హ్యాండ్స్ తయారయ్యాయి. ఇది ఫ్రంట్ పీస్ అండి. ఈ ఆంగ్రక స్టైల్కి మనము బ్యాక్ సైడ్కి పీస్ వేస్తున్నామండి. ఇదేంటంటే ఇంకా ఇక్కడ మనకి రెగ్యులర్గా మనం చేసే పద్ధతి అండి. నెక్ దగ్గర నుంచి ఇలా కుట్టు వేసేసేయండి. నెక్స్ట్ ఒక మార్జిన్ కొంచెం పెట్టుకునేసి, ఒక 1/2 ఇంచో 1/2 ఇంచో మార్జిన్ పెట్టుకునేసి ఇలా కట్ చేసేసి, కట్స్ పెట్టేసి బ్యాక్ తిప్పేస్తామండి. ఇది ప్యాచ్ కాదు కాబట్టి మనము ఇది సీదా పెట్టుకున్నామండి, ఇది ఉల్టా పెట్టుకున్నాము. అప్పుడు ఇది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. అలాగే బ్యాక్ ప్యానల్ కండి ఇది క్యాన్వాస్ కట్ చేసుకున్నాను. ఈ క్యాన్వాస్ అండి. ఫోర్ ఇంచెస్ నెక్ తీసుకున్నానండి. ఇంకా ఇది షోల్డర్ మామూలే 3.5 తీసుకున్నాను. నేను ఇక్కడ నుంచి 3.5 తీసుకున్నానండి. ఇది బ్యాక్ సైడ్ వేసేస్తాను. ఇంకా అప్పుడు నెక్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇలా ఫ్రంట్ నెక్ వేసేసామండి. ఇదే మాదిరి బ్యాక్ నెక్ కూడా వేసేద్దాం. ఇలాగా మార్క్ చేసుకుంటూ తీసేసుకోండి, కట్ చేసుకోండి క్లాత్. అన్నీ జాయింట్ చేసేసి ఇలా తిప్పిచ్చేసి టేప్ లాగా కుట్టేసుకుంటానండి. ఇక్కడ నుంచి కుట్టు వేసుకుంటూ వచ్చేద్దాం. మనం క్రాస్ పీస్ కట్ చేసుకున్నాం కదండి, ఆ పీస్ని ఈ విధంగా టేప్ లాగా చేసేసుకున్నాము. మీకు తెలుసు కదండి. ఇలా ఈ క్రాస్ పీస్ని ఇలా పెట్టేసేసి ఇక్కడ ఒక పాయింట్ దూరంలో మొత్తం స్టిచ్ చేస్తామండి. దీన్ని మళ్ళీ వెనక్కి తిప్పేసుకుంటానే మన హ్యాంగింగ్స్ మాదిరండి తిప్పేస్తూనే ఇది వెడల్పుగా పట్టీలాగా వచ్చేస్తుంది. అదేనండి ఈ పట్టీ. దీన్ని ఇక్కడ నెక్ ఉంది కదండి మనకు, ఈ ఫ్రంట్ నెక్కి
నెక్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకుంటూ ఇక్కడ సెంటర్ వరకు అండి, సెంటర్ వరకు కుట్టేద్దాం అన్నమాట. అప్పుడు ఈ పక్క సైడ్ అయిపోతుంది. ఒక సైడ్ నెక్ వేసేసామండి. ఇంకా నెక్స్ట్ రెండో సైడ్ నుంచి ఇలా పెట్టుకుంటూ వచ్చేద్దామండి. ఇక్కడ దీని మీద నుంచి ఇలా పెట్టుకొని ఇలా కుట్టేసేయాలండి. ఇలా కుట్టుకుంటూ మనము 5 ఇంచెస్కి మార్క్ వేసుకున్నాం కదా ఇక్కడ, ఆ మార్క్ దగ్గర నుంచి ఇంకా ఇది ఇక్కడ ఇలా మట్ చేసేసి ఇంకా ఆ మార్క్ దగ్గర నుంచి స్ట్రైట్గా కింది వరకు వేసేసేదానండి. ఇలాగా మొత్తము దాని వెంబడి ఇలా వేసేద్దాం. అయితే ఇక్కడ మాత్రము ఈ మూల ఇది టాజిల్స్ కోసం అండి. ఇలా కింద పెట్టుకునేసేసి ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేద్దామండి. ఇంకా నెక్ అంతా అంతేనండి, ఇలాగే వేసేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా వేసేసుకున్నామండి. దీనికి ఇంకా ఇది పెట్టేసుకునేసి ఇలా పెట్టేసండి, ఇలా వేసేద్దాం. అప్పుడు నెక్ కంప్లీట్గా అయిపోతుంది. ఈ విధంగా అటాచ్ చేద్దామండి. ఇది నీట్గా ఉంటుందండి. ఇంకా హ్యాండ్ అండి, ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకునేసి హ్యాండ్ ఇలా కుట్టేసేయండి. 2 కుట్లు వేసేస్తే ఈ బోత్ సైడ్స్ వేసేసేయండి, అయిపోతుంది. హ్యాండ్స్ అయిపోతుంది. ఇంకా సైడ్ జాయిన్ చేసేద్దాం. హ్యాండ్స్ జాయిన్ చేసేసామండి. అలాగే ఇక్కడ ఇది తాడు పెట్టుకున్నాం కదండి, దీని ఎదురుగానే ఇంకొక తాడు మనము ఇలా ఇక్కడ స్టిచ్ చేసేసుకోవాలి. ఎందుకంటే అండి ఇలా 3 వేసేసుకుంటాం మనము. ఇటు సైడ్ వస్తుందండి, మనకు ఇక్కడ సైడ్ వస్తుంది. దీన్ని ఇక్కడ దగ్గరికి కూడా పెట్టేసుకోవచ్చండి, మన ఇష్టము. ఇది ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఇక ఇది ఇక్కడంతా కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా బ్యాక్ సైడ్కి తిప్పేసేసి ఇలా బ్యాక్ సైడ్కి తిప్పేస్తామండి. తిప్పేసి ఇంకా మన లూజ్ చూసుకునేసి ఇంకా ఈ విధంగా నేను 2 ఇంచెస్ లూజ్ పెట్టుకున్నానండి. ఆల్రెడీ నాకు మార్కు ఉంది, ఈ సైడ్ ఉంది. దాని ప్రకారం నేను వేసేస్తాను. ఇక్కడ నడుము వరకు, నడుముకి అంతటికి మనము మార్క్స్ పెట్టుకొని ఉన్నామండి. ఇది నడుము కట్టు. ఈ నడుము దగ్గర నుంచి ఇంకా కంప్లీట్గా సైడ్ ఒక 1/2 ఇంచి ఈ కింద వరకు కుట్టుకుంటూ వచ్చేసేయండి. దీనికి ఓపెన్స్ ఏం పెట్టట్లేదండి నేను, ఏ లైన్ అంబ్రిల్లా కదా, ఇంకా కింది సైడ్ వరకు గోల్ ఉంటుంది. ఇలా కుట్టుకుంటూ వేసేద్దామండి. మనం కట్ చేసుకున్న అంగరక డ్రెస్సు ఈ విధంగా తయారైందండి. నెక్ ఈ విధంగా వేసుకున్నాము. హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసుకున్నామండి. మనము డిజైనర్ హ్యాండ్స్ వేసుకున్నాము. దీనికి కూడా హ్యాంగింగ్స్ పెట్టుకున్నాము. అలాగే నెక్, బ్యాక్ నెక్ కొద్దిగా చిన్నది పెట్టుకున్నామండి. ఇలాంటి డ్రెస్సులకి వెనుక బ్రాడ్గా ఉంటే బాగుండదండి, అందుకనే కొంచెం చిన్నది పెట్టుకున్నాను. అలాగే బటన్స్, ఈ గోల్డ్ కలర్తోనే బటన్స్ తయారు చేశాను. దీనికి పెద్ద హ్యాంగింగ్స్ 2 వేసానండి.
ఇక్కడ కూడా హ్యాంగింగ్స్ పెట్టుకున్నాము మనము. ఇలాగా బటన్స్ వేసానండి. ఈ లైన్కి అంతటికి మనకి డ్రెస్ ఈ విధంగా తయారైంది. తీరా అంతా కట్ చేశాకండి కొంచెం పొడవు ఉంటే బాగుండు అని అనిపించింది. అందుకని ఈ క్లాతే ఇక్కడ ఎక్స్ట్రా వేసానండి. మన డ్రెస్ ఇలా తయారైందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.